అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 56. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే లైక్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ పాయింట్స్ యాడ్ చేయండి. ఈ వీడియోలో ఇంకొంతమందికి రికమెండేషన్ వెళ్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆనందమో తెలీదు, ఆశ్చర్యమో తెలీదు, కానీ సాహితి గారు అలా ముద్ద నోటికి అందించగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి అక్షితకి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఇద్దరు చుట్టూ చేరతారు. ఏంటి చూస్తూ ఉంటావు, నోరు తెరువు అంటుంది సాహితి. ఇన్ని రోజులు అహంకారం పొగరు చూపించిన సాహితి ఇప్పుడు ఇంత అభిమానం ఆప్యాయత చూపిస్తుంటే అప్రయత్నంగా తను నోరు తెరుస్తుంది అక్షిత. అది అలా నోరు తెరిచి పెట్టించుకోవాలి అంటూ నోట్లో పెట్టేసింది. ఒకప్పుడు ఇక్కడ కూర్చొని తినడానికి వీల్లేదు, బయటికి వెళ్ళు, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కూర్చోవాలని ఆకలిగా ఉన్న అక్షితని తినకుండా లేపి మరీ బయటకు పంపించిన సాహితి ఈరోజు అక్షితకి ఇలా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అక్షిత సంతోషంలో ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటుంది. సంతోషంగా తనకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ కన్నీరు తుడుచుకోవడానికి కూడా అవకాశం లేదు. చేతులకి మెహందీ ఉంటుంది. మీ అత్తగారు ఎంత ప్రేమగా నీకు భోజనం తినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంది రేణుకాదేవి. సాహితి మాత్రం నవ్వుతూ ఇంకొక ముద్ద పెడుతుంది. ఆ సంతోషంలో అక్షితకి పొలమారుతుంది. కారం ఎక్కువగా కలిపేశానా, కొంచెం నెయ్యి వేస్తాను, ఈలోగా వాటర్ తాగు అంటూ హడావిడి చేసేసింది సాహితి. అబ్బో అని అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. కారం కాదులే అమ్మా, నీ మమకారం చూసి తట్టుకోలేక కన్నీళ్ళొస్తున్నాయిలే అంటాడు అగస్త్య. నువ్వు ఊరుకోరా, అన్నిటికీ వేళాకోళమే. అయినా మీరంతా ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తారు, వెళ్ళి మీ పనులు చూసుకోవచ్చు కదా అంటుంది సాహితి. మేమిద్దరం కొడుకులమున్నాం, ఏ రోజైనా మాకిలా తినిపించావా, ఇలా పొలమాడితే కంగారు పడ్డావా, అంత నెయ్యి వేసి మాకు పెట్టావా అని ఉక్రోషంగా అడుగుతాడు ఆర్య. ఎలా అయినా అత్తాకోడలు ఒకటే అని నిరూపించావమ్మా. సాహితి మాత్రం వాళ్ళకి సమాధానాలు చెప్తూనే అందరితో మాట్లాడుతూనే అక్షితకి తినిపిస్తూ ఉంటుంది. ఇక చాలు అన్నా వదలట్లేదు. ఈ రసం వేసుకో, ఈ పచ్చడి తిను అంటూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అక్షిత కూడా అత్తగారు పెడుతున్న సంతోషంలో ఎంత తింటుందో కూడా అర్థం కాకుండా పెట్టించుకుంటూ ఉంది. అలాగే తింటూ కూడా ఉంది. తన భార్యలో ఈ మార్పుని చూసుకున్న మిస్టర్ గోయంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సాహితి ఇంత మంచిగా మారిపోవడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళంతా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. పట్టించుకోకుండా తిను అంటుంది సాహితి. తను ఎందుకు ఏడుస్తుందో తెలుసా అమ్మా? ఇది కళ నిజమా అని ఆలోచిస్తుంది. ఇది కళ కాదక్షిత, నిజమే. నిన్ను చాలా బాధ పెట్టాను, అనరాని మాటలు అన్నాను, చివరికి నీ మీద దొంగతనం నేరం కూడా మోపాను. ఆకలిగా ఉన్న నువ్వు తినడానికి వస్తే మా ఇంట్లో తినడానికి వీల్లేదని మరీ నిన్ను లేపించి పంపించేశాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నువ్వు కనీసం ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎంత పట్టుదలగా ఉన్నావో నాకు తెలుసు. నీ పట్ల నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుందమ్మా. నా మీద నాకే కోపం, అసహ్యం వస్తున్నాయి. ఎవరైనా తెలియని వాళ్ళ ఇంటికి వస్తేనే వాళ్ళకి మర్యాదలు చేస్తాం, కూర్చోబెట్టి కాఫీలు పలహారాలు పెడతాం, కానీ నిన్ను మాత్రం తినకుండా లేపి పంపించాను అని ఎమోషనల్గా చెప్తుంది సాహితి. వాళ్ళ అమ్మలో వచ్చిన మార్పుకి అన్నదమ్ములు భలే సంతోషపడతారు. అక్షిత మాత్రం ఏం మాట్లాడకుండా చెమ్మగిల్లిన కళ్ళతో అదంతా వింటూ పెట్టింది తింటూ ఉంది. అక్క, నువ్విలా మారిపోయి
అక్షితతో ప్రేమగా ఉంటుంటే చూడ్డానికి భలే ఉంది అంటుంది తోడికోడలు. నిజమే, నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. పెద్ద మనసుతో నన్ను క్షమించలేవా అని అడుగుతుంది సాహితి. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ మంచితనాన్ని గుర్తించాను. ఆర్య ప్రాణాలు కాపాడినప్పుడు చెప్పాల్సిన మాటలు కొంచెం లేటుగా ఇప్పుడు చెప్తున్నాను అని తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమన్నట్టుగా అక్షితతో సాహితి మాట్లాడుతూ ఉంటే అక్షిత మాత్రం ఏం మాట్లాడకుండా పైకి లేచి నిలబడుతుంది. ఈ పిల్లకి నా మీద కోపం పోదా అన్నట్టు అగస్త్య వైపు బాధగా చూస్తుంది సాహితి. సాహితి కూడా లేచి నిలబడి నన్ను క్షమించలేవా అన్నట్టు కన్నీళ్లతో అర్థిస్తుంది. అసలు ఇప్పుడు అక్షిత రియాక్షన్ ఏంటి అని అందరూ తన వైపు చూస్తున్నారు. కానీ అక్షిత ఏం మాట్లాడకుండా వెళ్ళింది. తను చేసిన తప్పుని క్షమించమని అడిగినా కానీ ఈ అమ్మాయి దగ్గర నుంచి రియాక్షన్ రాకపోయేసరికి చాలా ఫీల్ అవుతుంది సాహితి. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది అందరి వైపు చూస్తూ. నువ్వు చాలా అవమానించావు, తనని చాలా ఇబ్బంది పెట్టావు. తన మనసు నొచ్చుకుంది. తను వెంటనే రియాక్ట్ అవ్వలేకపోతుంది అని రేణుకాదేవి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అత్తగారి మాటల్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది సాహితి. తను క్షమించమని అడిగింది కాబట్టి తప్పకుండా క్షమిస్తుందనే భ్రమలో ఉంది సాహితి. కానీ ఏం మాట్లాడకుండా అలా లేచి వెళ్ళేసరికి ఫీల్ అయింది. అలా వెళ్ళిన అక్షిత వెనక్కి వస్తుంది. నిజంగా మీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను, నన్ను క్షమించగలవా అని అంటుండగానే అక్షిత వచ్చి గట్టిగా సాహితి గారిని హక్ చేసుకుంటుంది. అక్షిత ఇలాగే చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అగస్త్య మాత్రం నవ్వుతూ అత్తాకోడల్ని చూస్తున్నాడు. అది చూడగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. అక్షిత వచ్చి గట్టిగా హక్ చేస్తుంది కదా, ఇక సాహితి కూడా అక్షిత చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. పశ్చాత్తాపంతో సాహితి కళ్ళు వర్షిస్తున్నాయి. నన్ను క్షమిస్తావు కదూ అని అడుగుతుంది తన చెవిలో. అక్షితకు మాటలు రావట్లేదు. సంతోషంలో కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. తనని కౌగిల్ నుంచి విడిపించి నన్ను క్షమిస్తావు కదూ, నిన్ను చాలా బాధ పెట్టాను అని అడుగుతుంది సాహితి. సాహితి గారు మినిస్టర్ గారు అమ్మాయి కోడలు అవ్వాలి అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో నేను వచ్చేసరికి నన్ను యాక్సెప్ట్ చేయడం మీకు కష్టంగా అనిపించింది. అందుకే నాతో అలా ప్రవర్తించారే తప్ప నా మీద మీకేం కోపం లేదు అంటుంది అక్షిత. అక్షిత గొప్ప మనసుతో ఇంత బాగా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు సాహితికి కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ బంగారు తల్లి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపో చాలా బాధ పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను అంటూ తన చేతులు పట్టుకొని అందరి ముందు మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగింది సాహితి. ఏంటి సాహితి గారిది, మీరు ఇక్కడ క్వీన్లా ఉంటారని మీ అబ్బాయి చెప్పారు, మరి మీరేంటి నన్ను క్షమాపణ అడుగుతున్నారు? ఏం పర్వాలేదు, నేను అవన్నీ పట్టించుకోను. పర్వాలేదు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అది చాలు అంటుంది. ఇప్పుడు కూడా ఒక్కసారైనా నా మీద కోపం చూపించకుండా ఇలా మాట్లాడుతూ ఉంటే అక్షిత మంచితనాన్ని అంచనా వేయగలిగింది సాహితి. అబ్బా, అత్తాకోడళ్ళు కలిసిపోయారని అందరూ వీళ్ళిద్దరినీ ఆట పట్టిస్తున్నారు. చూసారా అత్తయ్య, నా కోడలు ఎంత మంచిదో. ఎన్నోసార్లు తనని అవమానించాను, తనని తన మనసు కష్టపెట్టాను. చివరికి తన ఫంక్షన్కి వస్తే ఫంక్షన్ కూడా ఆపేస్తానని బెదిరించాను. అందరూ అవును అన్నట్టు తల ఊపుతారు. కానీ ఇప్పుడు ఆ తప్పులన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఎత్తి పొడవకుండా సింపుల్గా నవ్వేస్తుంది. కనీసం ఒక మాట కూడా అనట్లేదు. ఇంత మంచి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం అంటుంది సాహితి. అత్తయ్య, నేను ముందే చెప్తున్నాను, మీకు మంచి కోడలు వచ్చారో లేదో నాకు తెలీదు. నాకు మాత్రం చాలా చాలా మంచి కోడలు వచ్చారు. ఇద్దరిని చెరొక వైపు పట్టుకొని సంతోషంగా చెప్తుంది సాహితి.
అత్తాకోడళ్ళు అలా కలిసిపోవడం ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంది. అందరి మొహాల్లో సంతోషంగా వెళ్ళి విరుస్తుంది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా అత్తయ్య? అక్షిత నన్ను క్షమించింది. నాకది చాలు అంటూ గొప్పగా అత్తగారికి చెప్పుకుంటూ ఉంటుంది సాహితి. క్షమించడం అలాంటి పెద్ద మాటలొద్దు సాహితి గారు. నీకు నాకు మధ్య జరిగింది ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అని నేను అనుకుంటున్నాను. దానికి క్షమించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడకండి. అయినా మీరు పెద్దవాళ్ళు. ఒక మాటంటే తప్పేముంది? అని చాలా లైట్ తీసుకుంటూ మాట్లాడుతుంది అక్షిత. ఏమైందమ్మా? సారీ యాక్సెప్ట్ చేసిందా? ప్రేమగా మాట్లాడుతుంది. అయినా కానీ ఫేస్ ఎందుకు డల్‌గా ఉంది? అని అడుగుతాడు అగస్త్య. నిజంగా నా సారీ యాక్సెప్ట్ చేయలేదురా అక్షిత అని బాధగా చెప్తుంది. అయ్యో! అలా ఏం లేదు సాహితి గారు. నిజంగానే మీ మీద నాకు కోపం లేదు. అందుకే కదా ఒక హగ్ ఇచ్చాను. నిజంగా కోపం లేకపోతే నన్ను అత్తయ్య అనకుండా సాహితీ గారు అంటుంది చూడు అని ఏడుపు మొహం పెడుతుంది సాహితి. అయ్యో! ఇదా అని అసలు విషయం ఇదే అనుకొని అందరూ నవ్వుతారు. అక్షిత కూడా అత్తమ్మ అనుకుంటూ వచ్చి సాహితిని హగ్ చేసుకుంటుంది. సాహితి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. అత్తమ్మ మీ అబ్బాయి కూడా నన్ను ఇంత గట్టిగా పట్టుకోలేదు అని అల్లరిగా అంటుంది అక్షిత. ఆ మాటకి సాహితి అక్షితను వదిలి చాలా గట్టిగా నవ్వుతుంది. ఎందుకలా నవ్వుతుందో అర్థం కాక అందరూ చూస్తున్నారు. అమ్మా, విషయం ఏంటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా అంటాడు అగస్త్య. కానీ సాహితి గారు ఏం మాట్లాడకుండా అక్షిత చెవి పట్టుకుని అల్లరి పిల్ల అంటుంది. అత్తమ్మ నొప్పిగా ఉంది, చెవి వదలండి అంటూ బ్రతిమలాడింది. చెవి వదిలి తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని నా బంగారం అంటుంది. నీ కోపాన్ని చూశానత్తమ్మా. ఇప్పుడు మీ ప్రేమను చూస్తుంటే సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి అంటుంది ఆశ్రిత. చెప్పాను కదమ్మా, నిన్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాను అని చేతులు పట్టుకొని మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది సాహితి. ఎందుకో వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే అందరికీ మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు అక్షితని దూరంగా ఉంచినందుకు సాహితి మీద అందరికీ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది అందరికీ. సాహితి వారిలో ఈ మార్పు అందరికీ నచ్చింది. అమ్మ, ఎందుకు నవ్వుతున్నావో చెప్పకుండా ఏంటిదంతా? ఎలా వేగుతున్నావురా దీన్ని అల్లడితో అని సరదాగా అంటుంది సాహితి. అత్తమ్మ, మీరు నన్ను ఏడిపిస్తున్నారు. మీ అబ్బాయి నన్ను ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు అని కంప్లైంట్ ఇస్తుంది అక్షిత. ఏంటి, నిన్ను ఏడిపిస్తున్నాడా? అవునత్తమ్మ, బాగా ఏడిపిస్తున్నాడు అని పుంగమూతి పెట్టి చెప్తుంది అక్షిత. చూడు అగస్త్య, ఇంకొకసారి అక్షితని ఏదన్నా అన్నా, అరిచినా, తన మీద కోపం చూపించినా అస్సలు బాగోదు చెప్తున్నాను అని కొడుకుకి వార్నింగ్ ఇస్తుంది సాహితి. అక్షిత అగస్త్య వైపు చూసి కళ్ళు ఎగరేసి తిక్క కుదిరిందా అని నవ్వుతుంది. ఏంటమ్మా, అసలు ఏంటి మీ గొడవ? నిన్నటిదాకా నేను ఇద్దరు ఉప్పు నిప్పులాగా ఉన్నారు. ఇప్పుడేమో పాలు నీళ్ళలా కలిసిపోయి ఇలా నా మీద పడడం బాలేదు. ఇంకొకసారి తను ఏదన్నా అంటే కొడుకని కూడా చూడకుండా డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది అగస్త్యకు. అగస్త్య అయితే నోటికి చెయ్యటం పెట్టుకొని, మా అమ్మ నన్ను తిడుతుంది, అది కూడా అక్షిత కోసం తిట్టడం పర్వాలేదు, కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని కోడలి కోసం కొడుకుని బెదిరిస్తుందా అంటూ కళ్ళు పెద్దవి చేసి ఇద్దరి వైపు చూస్తున్నాడు. ఆ మాటకి అక్షితతో పాటు అందరూ నవ్వుతారు. అగస్త్య ఉడుక్కుంటాడు. అగస్త్య అలా చూస్తుంటే అందరికీ నవ్వొస్తుంది. మేడం, డ్రెస్ డిజైన్ చేసేవాళ్ళు వచ్చారు. ఒకసారి పెళ్లి కూతురు డ్రెస్ చెక్ చేయమని మేయర్ గారు పంపించారంట అని చెప్పడంతో ఆర్తి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి బయటకు వెళ్తుంది. సరే, ఈవినింగ్ పెళ్ళుంది, అందరూ కాస్త రెస్ట్ తీసుకోండి, ఇక పెళ్ళికి ఎంతో టైం లేదు
అని చెప్పడంతో బెడ్రూమ్స్లోకి వాళ్ళు వెళ్తారు. ఆ డిజైనర్ల దగ్గరికి వస్తుంది సాహితి. వాళ్లతో ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంది. రూమ్లోకి రాగానే వెనక నుంచి తనని హక్ చేసుకుంటాడు అగస్త్య. వదలండి సార్, నేను వదలను. వదలకపోతే మా అత్తమ్మకి చెప్తాను. అసలే నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉంది అని ఇంకా నవ్వుతుంది అక్షిత. సాహితీ గారు అక్షితతో మాట్లాడిందనే సంతోషం తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అగస్త్యకి. అత్తాకోడలు ఒక్కటైపోయి నన్ను ఆట పట్టిస్తారా అంటూ తనకి చెక్కిలి గింతలు పెడుతూ ఉంటాడు అగస్త్య. తట్టుకోలేక నవ్వుతూ ఉంటుంది అక్షిత. నవ్వి నవ్వి అలసిపోయి అగస్త్య గుండెల మీద వాలిపోతుంది. ఇక తన ఫేస్ని చేతుల్లో పట్టుకొని ఫస్ట్ నైట్కి సిద్ధమవుతూ ఉంటాడు. నేను చెప్పాను కదా సాహితీ గారు ఇదంతా చేయాలని. జస్ట్ ఆవిడ నాతో మాట్లాడింది అంతే. అంటే ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ నైట్ లేదా అని ఏడుపు మొహం పెడతాడు. మరి మా అత్తగారి దగ్గరికి వెళ్ళి మాకు ఫస్ట్ నైట్ చేయండి అని నేను ఎలా అడగాలి? చంపేవే, నన్ను చంపేయి అని అంటాడు అగస్త్య. చంపడం ఎందుకు? అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మాకు ఫస్ట్ నైట్ చేయండి అని అడుగు. చిచి, తను మా అమ్మ, తనని ఎలా అడగాలి అంటాడు అగస్త్య. అదేంటి ప్రాబ్లం? నువ్వే ఆలోచించుకో. నా గురించి అందరూ జాలి పడుతున్నారు, నన్ను కష్టపెట్టకూడదు అనుకుంటున్నారు. నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఉడుక్కుంటూ ఉంటాడు అగస్త్య. అయ్యో పాపం అంటూ దగ్గరికి వచ్చి తన జుట్టు నిమిరి ఫస్ట్ నైట్ అయ్యే వరకు ఇదొక్కటే ఉంచుకో అంటూ పెదవుల మీద చిరుముద్ర వేస్తుంది అక్షిత. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని ఇప్పుడు నేను సంతోషపడాలా అంటాడు. ఏదో ఒకటి పడు, కొంచెం సేపు రెస్ట్ తీసుకో. ఈవినింగ్ పెళ్ళుంది కదా. రెస్ట్ తీసుకుంటే ఎలాగా? నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అంటుంది అక్షిత. నాకేం హెల్ప్ చేస్తావు? నీకు డ్రెస్ తీసి రెడీగా పెడతాను. మీరు కొట్టుకోవాల్సిన స్ప్రే, వేసుకోవాల్సిన చెప్పులు అన్నీ రెడీగా పెడతాను. అవి రెడీగా పెట్టడం కాదు, నువ్వు కూడా రెడీగా ఉండాలి అంటూ దగ్గరికి తీసుకొని ఆట పట్టిస్తూ ఉంటాడు. ముందు వాళ్ళ పెళ్ళి కాని తర్వాత మన శోభనం చేసుకోవచ్చు. నిన్ను కాదే ముందు, అప్పుడు కానీ మనకి ఫస్ట్ నైట్ అవ్వదు అంటాడు. అయ్యో అలా ఎలా జరుగుతుంది? పాపం, తనని క్షమించి వదిలేయి. పెళ్ళికి తీసుకువెళ్లాల్సినవన్నీ సర్దుతూ ఉన్నారు అందరూ. ఇక సాయంత్రం అయ్యింది. పెళ్లి కూతుర్ని అందరూ రెడీ చేస్తున్నారు. అక్షిత కూడా మీరు సర్దుతూ ఉండండి, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అంటుంది. ప్రియ మాత్రం రెస్ట్ తీసుకుంటూ ఉంది. అక్షిత రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆగు అంటుంది సాహితి. ఏంటత్తమ్మా, ఇంకేదైనా పనుందా చెప్పండి, చేసేస్తాను. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి చేతిలో ఒక బాక్స్ పెట్టి వెళ్ళిపోతాడు. ఏంటత్తమ్మా ఈ బాక్స్ ఏంటి? నీకోసం స్పెషల్గా డ్రెస్ డిజైన్ చేయించాను, పెళ్ళికి ఇదే కట్టుకో అంటుంది సాహితి. నా కోసం డ్రెస్ డిజైన్ చేయించారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అక్షిత. అవును, ఇందాక డిజైనర్స్ మన ఇంటికి వచ్చారు కదా, వాళ్ళకి చెప్పాను మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు, పెళ్లి టైంకి నాకు డ్రెస్ కావాలి అని చెప్పాను. డ్రెస్కి 2 ఎక్కువ చేశారు. డబ్బులు ఇస్తానని ఆఫర్ ఇచ్చేసరికి ఎంతమందిని కూర్చోపెట్టి వర్క్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి నీ డ్రెస్ తెచ్చిచ్చారు. నిజంగానే ఇది నా కోసం తెప్పించారా అని మళ్ళీ అనుమానంగా అడుగుతుంది అక్షిత. నీకోసం కాకపోతే పక్కింటి వాళ్ళ కోసం తెప్పిస్తానా ఏంటి? ఓ, వెళ్ళి స్నానం చేసి తర్వాత వేసుకునిరా అంటుంది. నిజంగానే నా కోసం తెప్పించారా? నెత్తి మీద ఒకటి పీకి, ఇప్పుడు నమ్ముతావా? నీకోసమే స్పెషల్గా డిజైన్ చేయించాను, వెళ్ళి కట్టుకొనిరా, నేను చూడాలి కదా అంటుంది సాహితి. సాహితి కొట్టిన చోట తల మీద రుద్దుకుంటూ థ్యాంక్స్ అత్తమ్మా అంటే ఈ డ్రెస్ పట్టుకొని చూసుకుంటుంది. అబ్బా, చూసుకోవడం కాదు, వెళ్ళి వేసుకొనిరా అని ముద్దుగా కోపడి కోడల్ని లోపలికి పంపిస్తుంది. అక్షిత ఆ డ్రెస్ చూసుకుంటూ అలాగే కూర్చుంది. సాహితీ గారేమో అక్షిత రెడీ అయి వస్తుంది, తనని చూడాలి అనుకుంటూ
తను రెడీ అవుతూ కూడా అప్పుడప్పుడు వచ్చి బయటకు చూసి వెళ్తూ ఉంటుంది. ఇక అగస్త్య కూడా రెడీ అవ్వడానికి లోపలికొస్తాడు. అక్షిత డ్రెస్ పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండడం చూసి, ఏమైందిరా అంటూ కంగారుగా తన దగ్గరకొచ్చి అడుగుతాడు. అత్తమ్మ నా కోసం ఈ డ్రెస్ అంటూ చెప్పలేకపోతుంది. కంగారు పడకు, ఏమైంది? నా కోసం అత్తమ్మ ఈ డ్రెస్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషంగా చెప్తూ ఉంటుంది అక్షిత. ఏమైందిరా? నన్ను చూస్తేనే అత్తమ్మకు నచ్చదు. నా కోసం స్పెషల్గా డ్రెస్ డిజైన్ చేయించిందంట అని డ్రెస్ని చూపించి చెప్తుంది అక్షిత. చాలా బాగుంది కదా? నిజంగా అత్తమ్మ నా కోసం ఇదంతా చేయించిందంటే చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళి రెడీ అవ్వు అంటూ తనని లోపలికి పంపిస్తాడు. అమ్మ తనని అర్థం చేసుకుంది, అది చాలు అనుకుంటాడు అగస్త్య. తను వచ్చి రెడీ అవ్వాలి కదా అన్నట్టు బయటికి వెళ్ళిపోతాడు అగస్త్య. అక్షిత వచ్చి రెడీ అవుతుంది. వాళ్ళ అత్తగారు ఇచ్చిన డ్రెస్ వేసుకొని అందంగా ముస్తాబవుతుంది. తను బయటికి రాగానే సాహితి అక్షితని చూసి ఎంత అందంగా ఉన్నావో అంటూ మొటికలు విరుస్తుంది. అక్షిత హ్యాపీగా ఉంటే చూడాలి అనుకున్న వారందరూ ఇప్పుడు హ్యాపీ కదా. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ 57లో తెలుసుకుందాం. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.